తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ప్రతిపక్ష నేతగా జానారెడ్డి మెతక వైఖరి కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చుతుందనే ఆరోపణలున్నాయా? సీఎల్పీ భేటీలో జానా తీరును మిగతా సభ్యులు ప్రశ్నించనున్నారా? అసలు సీఎల్పీ భేటీలో ఏం జరగబోతోంది? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సీఎల్పీ బుధవారం భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ భేటీ హాట్ గా కొనసాగే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జానారెడ్డి అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని ఆ పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తి కనిపిస్తోందట. తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో అందరిలో తానే సీనియర్ అంటున్న జానారెడ్డి స్టేచర్, డిగ్నిటీ అంటూ ప్రభుత్వంపై మెతక వైఖరితో ఉండడంపై వారు గుర్రుగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. సీఎల్పీ భేటీలో కొందరు సభ్యులు జానా తీరును ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు దూకుడుగా ఉండాలని జానారెడ్డికి సూచించాలని భావిస్తున్నారు. గోదావరిపై బ్యారేజీల నిర్మాణం కోసం మహారాష్ట్ర సర్కార్తో సీఎం కేసీఆర్ తాజాగా కుదుర్చుకున్న ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉన్నాయంటూ సభలో నిలదీయాలనేది తమ వ్యూహం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రైతులకు రుణమాఫీ అమలు, కరువు సహాయక చర్యలు వంటి రైతాంగ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, గిరిజనులు, ముస్లింలకు 12 రిజర్వేషన్లు, దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. అలాగే అనారోగ్యంతో ఇటీవలే చనిపోయిన పాలేరు ఎమ్మెల్యే రామ్రెడ్డి వెంకటరెడ్డికి సీఎల్పీ నివాళులర్పించనుంది. ఆయన మరణంతో ఖాళీ అయిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి ఎంపికపై కూడా చర్చ జరగనుండగా సీఎల్పీ ఉపనేతలు జీవన్ రెడ్డి, గీతారెడ్డి పదవికి పోటీ పడుతున్నారు. అయితే సహచర సభ్యుల సలహాలకు జానారెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం అంటున్నారు పార్టీ సీనియర్లు. సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.